ఇప్పుడే సమర్పించిన మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఈ రోజు ఆఫ్టర్ 12 డేస్ ఒక గ్రీన్ క్యాండిల్ మనం చూసాం. బట్ రెస్పైట్ అయితే లేదు మార్కెట్ లో, బికాస్ బేర్సే టోటలీ కంట్రోల్ లో ఉన్నారు చెప్పాలి. సో ఫస్ట్ థింగ్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది. ఫ్రైడే లో ఏదైతే 23,112 ఉందో ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అవటం చేసాం ఫ్రైడేస్ లో దగ్గర. అండ్ 22,955 అంటే ఒక క్లోజ్ టు అబౌట్ 160 పాయింట్స్ వరకు కూడా కరెక్ట్ అయ్యి ఐ థింక్ ఒక ఓవర్సోల్డ్ జోన్ లో ఉంది కాబట్టి ఒక మ్యాసివ్ షార్ట్ కవరింగ్ అనేది ఈ రోజు మనకు రావటం చూసాం. సో ఇది బికాస్ ఆఫ్ ఓవర్సోల్డ్ జోనా లేదంటే రేపు నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కదా, దాని గురించి అనేది మనం వేచి చూడాలి. ఏదైనప్పటికీ ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ అనేది అయితే ఈ రోజు చూసాం. అది రేపు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా కొద్దిగా ఉంటుంది. అండ్ ఈ రోజు లోకి చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ April 11th 2025 రోజు ఒక గ్యాప్ క్రియేషన్ అనేది మనం చూసాం. సో అప్పర్ సైడ్ ఆఫ్ ద గ్యాప్ మనం చూస్తే కనుక 22,923 అండ్ ప్రాబ్లీ 23,207 ఇది మొత్తం కూడా ఒక గ్యాప్ ఫార్మేషన్. సో ఆ గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ అవుట్ అని చూసాం. సో ఈ రోజు లో 925, 22,925 అండ్ ప్రాబ్లీ 22,955 అనేది ఈ రోజు లో అనమాట. సో ఆ 30 పాయింట్స్ సెపరేషన్ పక్కన పెడితే కనుక గ్యాప్ ఫిల్ చేయడం ఇది కూడా ఒక సిగ్నిఫికెన్స్ అనుకోవాలి. ఒక బేస్ ఫామ్ అయింది అని అనుకోవటానికి, బికాస్ ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది మనం చూడాలి. బట్ అఫ్ కోర్స్ సపోర్ట్ పాయింట్ స్టిల్ అదే ఉంటుంది. ఇప్పుడు 22,900 నుంచి 22,850 మధ్యలో. సో ఈ రోజు లోస్ నుంచి మనం చూసుకుంటే కనుక క్లోజ్ టు అబౌట్ 550 పాయింట్స్ ర్యాలీ అవటం చూసాం. అండ్ క్లోజింగ్ బేసిస్ లో మనం చూస్తే కనుక క్లోజ్ టు 400 పాయింట్స్ అప్ లో లోస్ నుంచి క్లోజ్ అవటం చేసాం. సో మార్కెట్స్ లో ఒక మంచి రిలీఫ్ ర్యాలీ అనేది అయితే డెఫినెట్లీ మనకు కనపడింది. ఓవరాల్ గా అప్ సైడ్ రేంజ్ మనం చూసుకుంటే కనుక ప్రాబ్లీ 22,566 అండ్ 22,864 ఏవైతే గ్యాప్స్ క్రియేట్ అయ్యో ఆ గ్యాప్స్ లో మార్కెట్ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ 23,800 నుంచి 22,800 మధ్యలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రోజు లాట్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అని మనం చెప్పాలి. రీజన్ ఏంటంటే బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో చాలా చాలా అప్ మూవ్ రావటం చేసాం. లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో మనం లిటరలీ ఆటో నేమ్స్ ని చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం అండ్ ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. ఆ సెక్టర్ లో ఒక మంచి రిలీఫ్ ర్యాలీ అనేది కనపడింది. ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజు ఏదైతే కోర్ సెక్టర్ మనం అనుకున్నాం, ఐ థింక్ సిమెంట్ అండ్ స్టీల్ ప్యాక్ ఏదైతే ఉందో స్టాక్స్ లైక్ అల్ట్రాటెక్ గానీ, గ్రాసిమ్ గానీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ వీటన్నిటిలో ఒక మంచి అప్మో రావటం చేసాం. ఇక ప్లాట్ఫామ్ కంపెనీ లైక్ ఎటర్నల్ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ ట్రెంట్, హిందుస్థాన్ లీవర్, అగైన్ ఎయిర్లైన్ రిలేటెడ్ నేమ్స్, వార్ జోన్ కి ఉన్న నేమ్స్ లైక్ ఇండిగో అండ్ ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లో కొద్ది పాజిటివిటీ అనేది మనకు కనపడుతుంది చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో క్లియర్ ప్రాఫిట్ బుకింగ్ మనకు కనపడింది. ఐ థింక్ పిఎస్యు నేమ్స్ లో ఎక్కువ సెల్ ఆఫ్ రావటం చూసాం. లెట్ ఇట్ బి డిఫెన్స్ ఆర్ ఎనర్జీ, ఏ స్టాక్స్ అయినా కూడా వాటిల్లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. బిఈఎల్ గానీ, కోల్ ఇండియా గానీ, ఓఎన్జీసీ, వీటన్ని పెట్రోనెట్, పవర్ గ్రిడ్ వీటన్నిటిలో కూడా సెల్ ఆఫ్ రావటం చూసాం. నెక్స్ట్ బిగ్ సెల్ ఆఫ్ మనకి కనపడింది ఐటీ అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ అపోలో హాస్పిటల్, మ్యాక్స్ హెల్త్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ లాంటివి. అగైన్ ఐటీ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక టీసీఎస్ అండ్ విప్రో లాంటి స్టాక్స్ లో సెల్ ఆఫ్ అనేది మనం జరగటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ సిమిలర్లీ ఒక లోవర్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది, ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగిందని చెప్పాలి. రీజన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం 53,561 ఏదైతే సెప్టెంబర్ 2025 లో ఉందో అది కట్ అవుతేనే నెక్స్ట్ బిగ్ సెల్ ఆఫ్ ఉంటుంది అని ఈ రోజు 53,561 కాస్త 53,258 అవటం చేసాం. బికాస్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 54,286 దగ్గర క్లోజ్ అవటం చేసాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు హై లోస్ మనం చూస్తే కనుక 54,664 అండ్ 53,258 అంటే క్లోజ్ టు అబౌట్ 1,400 పాయింట్స్ వొలటాలిటీ అనేది మనకి కనపడింది. గుడ్ థింగ్ ఏంటంటే సెప్టెంబర్ 2025 లో కింద ఇంకా క్లోజ్ అవ్వలేదు. సో నౌ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ రోజు లో ఏదైతే మనం చూస్తున్నాం 53,258 కింద క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ April 11th రోజు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అనేది ఉంది లాస్ట్ ఇయర్ April 11th రోజు. సో ఆ గ్యాప్ మనకి అప్ సైడ్ చూస్తే 51,863 అండ్ లోవర్ సైడ్ చూస్తే కనుక 51,244. సో వెరీ కేర్ఫుల్ ఉండాలి. ఇన్ కేస్ 53,200 కట్ అయింది అంటే కనుక ఇంకొక 1,800 పాయింట్స్ కూడా కిందకు వచ్చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇంట్రాడే లో 1,300-1,400 పాయింట్స్ మూవ్మెంట్ అయిన బ్యాంక్ నిఫ్టీ వన్ బ్యాడ్ న్యూస్ తో
అంత పడినా కూడా దర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ ఇట్ క్యాన్ డెఫినెట్లీ హ్యాపెన్ అన్నట్టు మనకి చార్ట్స్ సూచిస్తున్నాయి. సో అప్ సైడ్ మనకి డెఫినెట్లీ క్యాప్ అనేది గ్యాప్స్ ఉంటాయి. 55,631 అనేది ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ 53,200 నుంచి ప్రాబ్లీ ఆ 55,600 2,300 2,400 పాయింట్స్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు అగైన్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ అండ్ హెవీ వెయిట్స్ ఉన్న నేమ్స్ లో ఒక మంచి అప్మోర్ అవటం చూసాం. బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ హైయెస్ట్ పెరగటం చూసాం ఇవాళ 2.88%. దాని తర్వాత ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫాక్ట్ ఎస్బీఐ ఇస్ ఓన్లీ పిఎస్యు నేమ్ ఏదైతే 1.8% పెరిగిందో, అదర్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్, యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ మోర్ దాన్ 1% పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ కోటక్ అండ్ ఐడిఎఫ్సి కూడా గ్రీన్ లో క్లోజ్ అవుతుంది చూసాం. వీక్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ అండ్ అఫ్ కోర్స్ మూడు పిఎస్యు నేమ్స్ ఏవైతే మనం అనుకున్నాం, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంక్, ఇవన్నీ కూడా స్వల్ప నష్టాలతో మనకి ట్రేడ్ అయినాయి అని అనుకోవచ్చు. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఆటో నేమ్స్ కొంచెం ఇక్కడ కూడా ఒక మంచి రిలీఫ్ ర్యాలీ అనేది మనకు కనపడింది. స్టాక్స్ లైక్ అశోక్ లీలాండ్, టీవీఎస్ మోటార్స్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. అండ్ కొన్ని ఐటీ మిడ్ క్యాప్ నేమ్స్ లో ఒక మంచి బయింగ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది వాళ్ళ ఐ థింక్ 4% అప్ మూవ్ రావటం తోటి ప్లాట్ఫామ్ కంపెనీస్ లో ఒక మంచి మూవ్ రావటం చూసాం మనం. స్టాక్స్ లైక్ పేటిఎం లాంటి స్టాక్స్, టెర్నల్ లాంటివి, ఆఫ్ కోర్స్ అది నిఫ్టీలో ఉన్న నేమ్. అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎంసీఎక్స్ అండ్ బిఎస్సి లో కొద్దిగా పాజిటివిటీ రావటం చూసాం. ఈవెన్ బ్రోకింగ్ అవుట్ఫిట్స్ లైక్ ఏబిఎఫ్సిఎల్ లాంటివి, ఇక్కడ కూడా సిమెంట్ ప్యాక్ దే డిడ్ గుడ్. ఐ థింక్ మనకి ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో సిమెంట్, అల్ట్రాటెక్ లాంటివి చేసావు, శ్రీ సిమెంట్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఎనర్జీ నేమ్స్ కొద్దిగా బెటర్ గా ట్రేడ్ అయ్యే, వార్ ఎనర్జీ అండ్ అదర్ నేమ్స్ కొద్దిగా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. కొన్ని ఫినాన్షియల్స్ అండ్ ఐ థింక్ మెటల్ నేమ్స్ లో పాజిటివిటీ రాసం చూసాం మనం, చోలా ఫైనాన్స్ లాంటి స్టాక్స్ అగైన్. సో వీక్ అయిన నేమ్స్ దర్ ఆర్ లాట్ మెనీ ఈవెంట్ బేస్డ్ నేమ్స్ అని చెప్పాలి. ఐ థింక్ బంధన్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ గా మనకి నిలవటం చూసాం. బికాస్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఐ థింక్ మనందరికి తెలిసిందే వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం లో వాళ్ళకి ఎక్స్పోజర్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది ఆ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ లో బంధన్ బ్యాంక్. సో అక్కడ కొద్దిగా డిలే అవుతే వాళ్ళ పేమెంట్స్ అన్న వార్తలు రావడంతో ఒక 7.5-8% దాకా క్రాక్ అవటం చేసాం. అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో దిర్ ఇస్ నో రెస్పైట్. దో మన గవర్నమెంట్ మన ట్యాంకర్స్ అన్ని కూడా ఆర్ షిప్స్ అన్ని కూడా రిలీజ్ అయ్యి దే ఆర్ కమింగ్ టు ఇండియన్ షోర్స్ అని న్యూస్ ఇచ్చినప్పటికీ కూడా రెస్పైట్ అనేది కనపట్లే. ఐఓసి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ లో గుడ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. ఇక మెటల్స్ బాగున్నప్పటికీ ఐ థింక్ పిఎస్యు నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో సెల్లింగ్ ఉందో, క్లియర్లీ పిఎస్యు ఫండ్స్ అమ్మినట్టు ఇక్కడ క్లియర్లీ అర్థమవుతుంది మనకి. ఎందుకంటే నాల్కో, సేల్ లాంటివి క్లోజ్ టు 4% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. అదేవిధంగా హిందుస్థాన్ జింక్ అబౌట్ 3%. అండ్ కొన్ని ఫార్మా అండ్ హెల్త్ కేర్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. లైక్ ఫ్రంట్ లైన్ లాగానే ఈవెన్ స్ట్రాంగ్ చార్ట్స్ లైక్ లారస్ లాంటివి కొద్ది వీకెన్ అవుట్ అని చూసాం. అబౌట్ 4% కరెక్ట్ అయింది. అదర్ నేమ్స్ లైక్ ఫోర్టీస్ కానీ అరబిందో లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. నెక్స్ట్ డిజాస్టర్ మనకి రియాలిటీలో జరిగింది. సో స్టాక్స్ లైక్ ఓబ్రాయ్ రియాలిటీ కానీ లేదంటే డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్, లోదా, ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. అగైన్ ఐటీ నేమ్స్, ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్, క్యాపిటల్ గుడ్స్ లో మనకి ఏబిబి లాంటి స్టాక్స్, స్పెషాలిటీ కెమికల్, ఎస్ఆర్ఎఫ్, డిఫెన్స్ నేమ్స్ అండ్ రైల్వే నేమ్స్ లైక్ బిడిఎల్, ఆర్బిఎన్ఎల్, ఇవన్నిట్లో కూడా సెల్ ఆఫ్ అనేది మనకి కనపడింది. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ అగైన్ ప్రాబ్లీ న్యూస్ బేస్డ్ మూవ్స్ అని చెప్పాలి. తేజస్ నెట్వర్క్ వాళ్ళకి 4G ఆర్డర్స్ వస్తాయన్న వార్త రావడంతో కొద్దిగా అప్ మూవ్ రావటం చూసాం. అగైన్ ఒలక్ట్రాలో ఒక 5% అప్ మూవ్ రావటం చూసాం. సారీ, ఓలా ఎలక్ట్రిక్ లో, బికాస్ వాళ్ళు ఒక 2,000 crores రేజ్ చేస్తున్నారు వాళ్ళ బ్యాటరీ రిలేటెడ్ కంపెనీకి అని వార్త రావడంతో అగైన్ పవర్ నేమ్స్ లైక్ అదానీ లాంటి స్టాక్స్ లో ఒక పాజిటివిటీ అనేది రావటం చూసాం. డిఫెన్స్ నేమ్స్ లో ఎక్కడైతే సెల్ ఆఫ్ ఉందో, జెన్ టెక్నాలజీస్ 4% అప్ మూవ్ రావటం చూసాం. ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ ఎక్కడైతే సెల్ ఆఫ్ ఉందో, చెన్నై పెట్రోల్ లాంటివి పాజిటివ్ గా మనకి ఈ రోజు కనపడినాయి. అండ్ కొన్ని అదర్ నేమ్స్, బిట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ వీనస్ రెమెడీస్ కానీ, ఆటో నేమ్స్ లో ఫోర్స్ మోటార్ అండ్ ఎస్ఎంఎల్ ఇష్యూస్ లాంటి మ్యూజిక్ కంపెనీస్ లైక్ సరేగమా టిప్స్ లాంటి వాటిల్లో పాజిటివిటీ అనేది రావటం చూసాం. ఇక సెల్ ఆఫ్ కి గురైన నేమ్స్ లో ఐడిబిఐ మనందరికి తెలిసిన న్యూసే. వీకెండ్ లో గవర్నమెంట్ వాళ్ళకి ఇంటెన్షన్ లేదు అని ఒక వార్త రావడంతో ఈ ప్రైస్ లో అమ్మటం అనేది ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ అండ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ అనేది రావటం చూసాం. స్టాక్ లో క్లోజ్ టు 17% దాకా బ్రేక్ అవుట్ అని చూసాం. అగైన్ ఆయిల్ మార్కెటింగ్ నేమ్స్ లో హిందుస్థాన్ ఆయిల్ ప్రాబ్లీ ఒక
12% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లో ప్రాబ్లీ మనకి కేపీఐ ఎనర్జీ కానీ పవర్ మెక్ లాంటి స్టాక్స్ వాటిలో 6 to 7% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. మెటల్ నేమ్స్ లో కొద్ది వీక్నెస్ అనేది కనపడింది. లాయిడ్ మెటల్ లాంటి స్టాక్స్, అగైన్ డిఫెన్స్ లో జిఆర్ఎస్సి, ఇన్ఫ్రా నేమ్స్ లో అగైన్ మనకి శోభా రియాలిటీ లాంటిది, ఐ థింక్ ఐటీ నేమ్స్ లో హ్యాపీ మైండ్స్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ అనేది మనకి కనపడుతూ చూసాం. ఇక టెక్స్టైల్ నేమ్స్ లో ఆర్సీఎఫ్ లాంటి స్టాక్స్, అదేవిధంగా డిఫెన్స్ నేమ్స్ లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, డేటా ప్యాటర్న్స్ లాంటి స్టాక్స్ వాటిల్లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది మనకు కనపడింది. సో ఓవరాల్ మనకి మార్కెట్ అయితే స్టిల్ లోవర్ టాప్స్ లోవర్ బాటమ్స్ లోనే ఉంది. అండ్ ప్రాబ్లీ ఈ మంత్ లో ఆల్రెడీ నిఫ్టీ మనం చూస్తే కనుక 2000 పాయింట్స్ వరకు కరెక్ట్ అవుట్ అని చూసాం. రైట్ ఫ్రమ్ బాంబింగ్ అప్పటి నుంచి, అఫ్ కోర్స్ టాప్ నుంచి చూస్తే 3000 పాయింట్స్ అనొచ్చు. బికాస్ February 28th ఇజ్రాయెల్ అండ్ యుఎస్ బాంబింగ్ కన్నా ముందే 1000 పాయింట్స్ ఆల్రెడీ కరెక్ట్ అయ్యాం కాబట్టి 2000 పాయింట్స్ కరెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ టు అబౌట్ 7000 పాయింట్స్ కరెక్ట్ అవుట్ అని చూసాం ఈ నెలలోనే, అంటే ఈ 15 days లోనే, మోస్ట్లీ ఆ 10-11 సెషన్స్ లోనే. అండ్ లాట్ ఆఫ్ నిఫ్టీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ బిలో 200-day మూవింగ్ యావరేజ్ వాళ్ళ నెంబర్స్ పెరుగుతా ఉన్నాయి కంటిన్యూస్లీ. గతంలో మనం అనుకున్నాం అబౌట్ 22 షేర్స్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయని. ఆ నెంబర్ కాస్త ఇప్పుడు చాలా చాలా కిందకి రావడం చూసాం. ఓన్లీ 13 షేర్స్ అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. అందులో కూడా 4 to 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ అవన్నీ కూడా పిఎస్యు నేమ్స్, ఎక్కడైతే ఎక్కువ ఎఫ్ఐ ఇంట్రెస్ట్ ఉండదో. అండ్ అగైన్ కొన్ని స్ట్రాంగ్ చార్ట్స్ లైక్ ఐషర్ అండ్ ఎస్బీఐ లాంటివి అబౌట్ 200 ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 37 స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. దిస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ సైన్ ప్రాబ్లీ మనకి ఓవరాల్ మార్కెట్ బ్రెత్ అనేది చూస్తే కనుక. సో ఇలాంటి టైంలో వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. సో ప్రాబ్లీ ఒకవేళ మనం స్టాక్స్ వీటిలో ఉన్న ట్రేడ్ చేయాలి ఆర్ ఇండెక్స్ లో ట్రేడ్ చేయాలన్నా కూడా యూ షుడ్ హ్యావ్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది బెటర్. ఎందుకంటే మనకి ఈ 500 to 700 పాయింట్స్ ఇంట్రాడే వోలటాలిటీ ఆర్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్స్ లో లాసెస్ అనేవి పెరిగిపోతాయి కాబట్టి ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉందో అదే లాస్ ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ లో ట్రై చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఆర్ సైడ్ వేస్ లో ఉన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్. ఒకసారి వార్ ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయినాక, ఐ థింక్ ఒక క్లారిటీ వచ్చినాక, ట్రెండ్ క్లియర్ ఉన్నప్పుడు వీ కెన్ ట్రేడ్ అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.